హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మామూలు కనిపిస్తే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రామలింగ స్టోరీ తెలుసుకుందాం. తెనాలి రామకృష్ణ స్టోరీ అనమాట. హలో హాయ్. ఆంధ్రప్రదేశంలో వీరన్నిక గన్న కథల్లో తెనాలి రామలింగ కథలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సుమారు 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కృష్ణా తీరం తెనాలి ఆగ్రహంలో నియోగి బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. రామలింగుడు కౌందన్య గోత్రం కూడా అయిన గొర్లపతి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మమ్మ దంపతులకు లేక కలిగిన మగ పిల్లవాడు రామలింగుడు. అయితే అల్లాడు ముద్దుగా పెరిగిన రామలింగుడు చిన్నతనంలో కొండతనాన్ని ఆభరణంగా చేసుకొని జీవించారు. అతడు మహాజాతకుడు అని రాముళ్ళ మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందాం అని ఆలోచించే రకం. కృష్ణుడిలా అందరి మనలు పొందుతూనే గండాలు పాలు అవుతూ ఉండేవారు. తను ఎంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకొని బోలా శంకరుడు అన్నమాట. తన పేరు రామకృష్ణుడా రామలింగరా అన్న సందిగ్ధ దాన్ని నాడే రేకట్టించిన పసినాడి. లోకవ్యాప్తంగా ప్రసిద్ధమైన వికట కవి తెనాలి రామకృష్ణ పాఠశాల నుండి తల్లికి తండ్రికి మధ్య తగువు కల్పించినాడు. చిన్నతనం నుండి అల్లాడ ముద్దుగా పెరిగిన రామకృష్ణుడికి 5 సంవత్సరాలు రాగానే ఆనాటి ఆచారం ప్రకారం ఉపశమనం చేసి అతని కుటుంబ సభ్యుల బడికి పంపించారు. అయితే వీధి బడిలో చదివే విద్యార్థులంతా చదువు మీద శ్రద్ధ పెడితే రామకృష్ణుడు మాత్రం లోక వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతూ ఉండేవారు. చిన్నతనం నుండి వికసంగా ఉంటూ వేదాభ్యాసం, సంస్కృతం, తెలుగు భాషల్లో అపారమైన జ్ఞానాన్ని సంపాదించడం అంతేకాదు, దానికి తగ్గట్టు అనేక కొన్ని పనులు చేసేవాడు. అయితే మొదటి నుండి తెనాలి రామకృష్ణ ప్రతిభ పాటవాలు అతని గురువుకు తెలిసి ఉండటంలో తెనాలి రామకృష్ణ కొన్ని పనులు చేసిన గురువు మందలించేవాడు కాదు. రామకృష్ణ గురువు గారికి చాలా కాలం క్రితం భార్య మరణించింది. అయితే రామకృష్ణ గురువు భార్య కాముడు బోడిగుండతో వివాహ రూపంలో ఉండేవాడు. దీంతో అతనికి తిరిగి వివాహం చేసుకుందాం అనుకున్న ఎవరు గురువు గారికి పిల్లనిచ్చేవాడు కాదు. పెళ్లి ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడు కాదు. దాంతో చేసేది లేక గురువు పిల్లలకి పాటలు చెప్పడంలోని ఆనందాన్ని వెతుక్కుంటూ అతని పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పిల్లలకి పాటలు చెబుతూ ఉంటూ వంట పని చేసుకోవడానికి అన్నట్టు లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో ఒక విధువరాలు అటుగా వస్తుందన్నమాట. అప్పుడు పిల్లలకి కనిపించింది. అయితే పూర్వం భర్తను కోల్పోయిన స్త్రీకి శిరోముండనం చేసేవారు. అందువల్ల ఆ విధవరాలు తన గుండుతో అటుగా వెళ్తుంటే దాన్ని గమనించిన మిగతా పిల్లలంతా బోడిగుండ అని వెకురుస్తూ అడుస్తూ గెంతులేస్తున్నారన్నమాట. దీంతో ఇంట్లో వంట పనిలో ఉన్న గురువు గారు ఈ దృశ్యాన్ని గమనించి బయటకు వచ్చి తప్పు బోడిగుందా అని అనకూడదు. భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అనాలి అనగానే ఒక విద్యార్థి లేచి, అలాగా గురువుగారు, భర్త పోయిన ఆడవాడికి విధవ నమ్మ అంటున్నారు కదా, మరి భర్త పోయిన ఆడది విధవ అంటే మరి భార్య పోయిన బోడిగుండుని ఏమనాలి అని అడిగారు. అప్పుడు అతని మాటను ఆలకించిన రామకృష్ణ, విధవ అనాలి, తెలిసిందా? ఇంకో విషయం, ఇక్కడ విధవ స్త్రీలింగం అయితే విధవ పులింగం. విధవకి నిలబెట్టి నిదర్శనం మన గురువు గారు. భార్యను పోగొట్టుకొని గుండు కొట్టించుకొని విధవ అయ్యారు కదా అని అనగానే పిల్లలంటే చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతూ భావంగా మీకు అతని గురువు గారిని ఇక్కడిస్తూ అల్లరి చేస్తున్నారన్నమాట. అయితే వాడు, రామలింగ, నీ ఉపమానంతో గురువుకి గుండు కొట్టించావు కదరా. ఇలా తెనాలి రామలింగుడి జీవితం అంతా వినోదాత్మక వైవిధ్యం జీవితం అయినా ప్రతి విషయం నిత్య సుఖాంతం. అందుకే తెనాలి రామకృష్ణుల కథలు లోక ప్రసిద్ధమయ్యాయి. తన జీవిత సంఘటన దేశ ప్రయోజనం అంతా మార్చుకొని ప్రజలను ఎప్పటికప్పుడు నవ్విస్తూ జీవితాన్ని వెలితీసిన వికట కవి.
ఇక కాళికాదేవి ముద్దు బిడ్డ తెనాలి రామకృష్ణ. ఆ విగత కవికి చెందిన హాస్య గుళికలను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే ఈ తెనాలి రామకృష్ణుడి కథలు. ఇలాంటి కడుపుబ్బ నవ్వించమని కథల కోసం ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో ఎపిసోడ్ రాజ్యంలో దొంగలు ఎలా ఏర్పడతాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.